నా పారు లేకుండా నేను బతకలేను. ఈ విషయం తాగి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలాడిపోతుంది. ఓ బర్రెన మీ బారికి వెళ్తే ఎలా ఉంటది? ఏంటి మీరు కూడా ఈ మధ్య మందు వేస్తున్నారా? విస్కీ వాసన వస్తుంది. ఎవరు రాది? సునామీ సుబ్బుగాడు ఈ టైంలో వస్తున్నాడేంటి? ఏంట్రా అది? ఏం లేదన్నా. వెనకాల ఏంటని? ఏం లేదన్నా. ఏమి లేకపోవడం ఏంట్రా? ఆహా, విస్కీ. అది విషం అన్నా. విషమా? ఈ బాడీ అంత విషమేరా. మీరు చిన్నప్పుడు పాలు తాగి పెరిగారు, నేను ఈ విషం తాగి పెరిగాను. విషం అన్నా. సిగరెట్. ఏంట్రా ఇక్కడ అంత ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా. ఇక్కడ మరీ మంటగా ఉందన్నా. అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందన్నా. అవునమ్మా. ఉంటుందన్నా. అది నిజంగా విషయమేనన్నా. గుద్దుతా విషయం అంటే అక్కడ నా పార్వతి పెళ్లి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషం కలుపుకుని తాగబోతుంటే ఈ లోపు నువ్వు వచ్చి విస్కీ విస్కీ అని తీసుకొని తాగావు. దుర్మార్గుడా, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషయం తాగుతుంటే ఆ చైనాలు నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషం తాగి నన్నే తిడతావా అన్నా? తాగినింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నా. ఇది కూడదన్నా. కూడదు కూడదు. దేవా, పారు వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా, నా పార్వతి వచ్చేసిందన్నా. పారు, పార్వతి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. వచ్చేసావా పారు? వచ్చాను. వచ్చేసావా పారు? తీసుకెళ్ళండి కదా. నా కోసం పెళ్లి పీటల మించి వచ్చేసావా పారు? పారు అన్నా, ఒక్క విషయం పారు. నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. ఒంగో పారు. ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాల్మక్తులను హాస్పిటల్ తీసుకెళ్ళండి. మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు. మేము పారిపోవాలన్నా. మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం. చచ్చిపోతున్నాడు కన్ఫర్మ్ చేసినావు కదరా. యమలోకం ఎక్కడ, స్వర్గలోకం ఎక్కడ? నేను ఇంకా చచ్చిపోలేదా? విషయంలో కూడా డూప్లికేట్ కలుపుతున్నారు కదరా. అమ్మో, ఇంకా జీవితంలో మందాకూడదు. తప్పైపోయింది కూడా, తప్పైపోయింది స్వామి. అమ్మో.